ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది భయముతో నిండి ఉన్నారు. భయము వారిని పట్టి పీడిస్తూ ఉంది. అప్పులని, వ్యాధి, రోగము, ఒంటరితనము, మరణము, నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి ప్రమాదాలంటే భయం, కొంతమందికి దయ్యాలంటే భయం, కొంతమందికి కలలు వస్తే భయం, కొంతమంది ఒంటరిగా ఉండాలంటే భయం, సమస్యలను అంటే భయం. భయము 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 భయం భయముతోనే మనం జీవిస్తున్నాం. కూర్చున్నప్పుడు ప్రయాణం అంటే కొంతమందికి భయం. యాక్సిడెంట్ అయిపోతుందేమో, నేను యాక్సిడెంట్లో మరణిస్తానేమో, అయ్యో నేను అప్పులు కట్టలేనేమో, అయ్యో నా బిడ్డల భవిష్యత్తు ఎట్లా, నా యొక్క ఇల్లు ఎత్తి కట్టుకోలే అని ఎప్పుడు చూసినా భయముతోని వింపబడి ఉంటున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ ప్రేమ, శక్తియు, ధైర్యము గల, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చి ఉంటున్నాడు. దేవుడు మనకు ధైర్యము గల ఆత్మనిచ్చాడు. అవును, మనము ధైర్యము కలిగిన వారిగా ఉండాలి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని. సామెతల గ్రంథం 28:1. నువ్వు యేసు రక్తం చేత కడగబడ్డావు, యేసు రక్తం చేత కొనబడ్డావు. యేసు నీతిమంతుడు కాబట్టి నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండాలి. ఏ అపాయం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన, వేదన ఏది వచ్చినా దాన్ని జయించడానికి దేవుడు ధైర్యము గల ఆత్మను మనకి ఇచ్చి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనము భయమనే దానిని జయించి ధైర్యము కలిగిన వారిగా మనం ఉండాలనే దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఈ రోజు నుంచి భయపడడం మానివే. ధైర్యంతో, వాక్యము సహాయముతో నువ్వు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళు. ప్రతి విషయంలో నీకు జయమును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.